స్వాగతం. చిలకలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు చిలకలూరుపేట పసుపు రైతులు నిర్వహించాలని వారు అందరికి కూడా ఒప్పించి తప్పనిసరిగా వారు స్వయంగా పశుపోషకులు, పశు ప్రేమికులు, పశు ప్రదర్శన నిర్వాహకులు వారి చేతుల మీదుగా సబ్ జూనియర్ పేపర్ రెండో బహుమతి 40,000 రూపాయల మొత్తాన్ని శ్రీరామ ఫర్టిలైజర్స్ రాజంలో వేములపల్లి బసవయ్య గారు ఈ రెండో బహుమతిని కైవసం చేసుకున్నారు. శ్రీ పుస్తకాల శోపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుస్తకాల శేషాద్రి చౌదరి గారు మంత్రాల ముప్పాళ్ళ మూడో బహుమతిని కైవసం చేసుకుని సతీష్ బాబు గారు రేపల్లె కొద్ది దూరంగా ఉన్నది ఈ రెండు కలిస్తేంది. పాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారి జతకు జ్ఞాపకం అదేవిధంగా గిఫ్ట్స్ బహుకరించవలసిందిగా ఈ రోజు ఈ కార్యక్రమాలకు ఆహ్వానితులుగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్ద వీరకట్నం నవచైతన్య గారు వారిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఎడ్డిపాటి పుల్లారావు గారు వారు ఎంతో కృషి చేశారు. ఈ పోటీలు నిర్వహించుకోవడానికి ఒకనొక టైంలో ఇబ్బంది పడిన పరిస్థితిలో ఎల్లం సాంబశివరావు గారు వారిని కీర్తినీడి తేజం పాపులపాడు మండలం కృష్ణా జిల్లా జత పోటీలో ఉన్నాయి. మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 250 అడుగుల దూరాన్ని 52 సెకండ్లు. నందికుంట విఘ్నేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల బండలాగుడు బల ప్రదర్శన ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి ఒక కన్నుల పండుగగా 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ యొక్క వృషభరాజముల బండ్ల లాగుడు పందాలు నిర్వహించి ఆంధ్ర రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒంగోలు జాతి మనుగడ కోసం వారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. ఆరుగాలం కష్టపడినటువంటి రైతాంగానికి కన్నుల పండుగగా ఉండేటువంటి యొక్క బండలాగుడు బల ప్రదర్శన. గతంలో కొంతమంది కోర్టుకు వెళ్ళి ఇటువంటి బల ప్రదర్శనలు జరపకూడదని కోర్టు నుంచి స్టే కూడా తీసుకురావటం జరిగింది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక 2014లో చంద్రబాబు గారి సూచనలు సలహా మేరకు ఆనాడు నేను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ఈ మళ్ళా ఇటువంటి బల ప్రదర్శనలు నిర్వహించేటువంటి దానికి కోర్టు పరిధిలో ఉన్నటువంటి అడ్డంకుల్ని తొలగించి ఆనాటి నుంచి ఈనాటి వరకు చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లనే ఈ బల ప్రదర్శన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో నిర్వహించబడుతున్నాయంటే దానికి కారణం తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం అని నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక ఇటువంటి ఒంగోలు జాతి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతరించిపోతున్నటువంటి ఒంగోలు జాతి రైతాంగంలో కూడా పనిచేసేవాళ్ళు దొరక్క ఇటువంటి వృషభరాజములను పెంచి పోషించేటువంటి శక్తి కూడా తగ్గిపోతున్నటువంటి రోజుల్లో ఇటువంటి వాటి పట్ల ఆసక్తి చూపేటువంటి ఈ యొక్క ఎడ్ల యజమానులు ఎవరైతే ఉన్నారో వారిని పేరు పేరున నేను అభినందిస్తా ఉన్నాను. ఈ యొక్క ఒంగోలు జాతిని కాపాడుకునేటువంటి దానికి బలమైనటువంటి ఆర్థికంగా ఉన్నటువంటి రైతాంగం ముందుకు రావాలి. రైతాంగమే కాకుండా ఈ యొక్క వ్యాపారం రైతాంగానికి అనుగుణమైనటువంటి వ్యాపారం చేసేటువంటి కంపెనీలు కూడా ఇటువంటిని ప్రోత్సహించాలి. వారందరూ దీనికి ఆర్థికంగా కూడా సహకారం అందించి ఇటువంటి బండలాగుడు బల ప్రదర్శనలు కానీ ఇటువంటి ఎడ్లని ప్రోత్సహించేటువంటి వాటికి ఏదైతే ఉన్నాయో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు సంబంధించినటువంటి
యజమానులు కావచ్చు, ఆ బిజినెస్లో ఉన్నటువంటి డీలర్స్ కావచ్చు, అటువంటి వారందరూ ఇటువంటి బల ప్రదర్శనలు ప్రోత్సహించి ఒంగోలు జాతిని కాపాడుకోవాలి. రైతాంగానికి బాగా కష్టపడి పండించిన రైతాంగానికి సంతోషాన్ని ఇచ్చే ఈ 5 రోజుల పండుగ వాతావరణంలో వారందరికీ ఇంతకన్నా ఆనందాన్ని ఇచ్చేటువంటిది రైతాంగానికి మరొకటి లేదు. పిలవకుండా వచ్చేటువంటి ఈ యొక్క బల ప్రదర్శన, దీని పట్ల రైతులకు ఉన్నటువంటి ఆసక్తి కానీ, మోజు కానీ, సంతోషాన్ని కానీ, సంతృప్తినిచ్చేటువంటిది ఇటువంటి బల ప్రదర్శన కార్యక్రమాలు. వీటిని ముందు కొనసాగించేటువంటి దానికి మా విఘ్నేశ్వర దేవాలయ కమిటీ మరి వచ్చేడు ఇంకా పెద్ద సైజు నిర్వహిస్తూ ఉంటున్నారు. మా కోటేశ్వరరావు కానీ ఆ కమిటీ సభ్యులందరూ, వారిని నేను పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ యొక్క బల ప్రదర్శన కార్యక్రమాల్ని ముందుకు తీసుకువెళ్తూ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఏదైతే రైతుల పట్ల ఉన్నటువంటి సానుకూలమైనటువంటి దృక్పథాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి దానికి ఇటువంటి బల ప్రదర్శనలు దోహదపడతాయని నేను తెలియజేస్తూ, వచ్చినటువంటి రైతాంగం, రైతు కూలీలు, 10 గ్రామాలు 10 జిల్లాల నుంచి విచ్చేసినటువంటి ఈ యొక్క వృషభరాజ్యములు పెంచి పోషించేటువంటి యజమానులు, విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం.